చిన్నతనం నుంచి మనం రావణాసురుణ్ణి విలన్ గానే చూస్తాం. ఎందుకు అంటే రాముని భార్య అయిన సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు కాబట్టి. రామాయణంలో రాముడి గురించి ఎంత తెలుసో రావణాసురుడి గురించి అంతే తెలుసు. రామాయణంలో రాముడు నాయకుడైతే రావణాసురుడు ప్రతినాయకుడు. ధర్మంలో గాని నీతిలో కాని ఎవరూ తీసిపోరు. రావణుడి గురించి ఎవరికీ తెలియని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రావణుడు లంకకు అధిపతి. ఈయనకు దశముఖుడు అంటే 10 ముఖాలు, దశకంఠుడు అంటే 10 కంఠాలు, దశగ్రీవుడు అంటే 10 తలలు కలిగినవాడు అని అనేక రకాల పేర్లున్నాయి. కైకసికి పుట్టిన మొట్టమొదటి కొడుకే రావణుడు. రావణాసురుడికి విభీషణుడు, కుంభకర్ణుడు అనే సోదరులతో పాటు శూర్పణఖ అనే సోదరి కూడా ఉంది. రావణాసురుడి భార్య మండోదరి. ఈమె పతివ్రత, మాయాసురుడి కూతురు. ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, అధికాయుడు, అక్షయకుమారుడు, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశురుడు అనే 7 మంది రావణాసురుని కుమారులు. ఇలాంటి విషయాలన్నీ కూడా రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటాయి. రావణాసురుడి గురించి ఆశ్చర్యపరిచే మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు అని మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. జైన సిద్ధాంతం ప్రకారం రావణాసురుడు సీతాదేవికి తండ్రి అట. ఆశ్చర్యకరంగా ఉంది కదా. 10 తలలు ఉండడం వల్ల రావణాసురుని దశగ్రీవ అని పిలుస్తారు. ఇది అతని యొక్క గొప్ప తెలివితేటలను సూచిస్తుంది. అంతేకాకుండా రావణాసురుడు విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడట. రావణుడు విజ్ఞాన వైద్య పండితుడు అని చెప్పవచ్చు. అతడు ఆ కాలంలోనే ఒక విమానంలో తిరిగేవాడు. దీన్ని బట్టి రావణాసురుడికి సైన్స్పై ఉన్న మక్కువ ఏంటో తెలుస్తుంది. రావణాసురుడు ఒక గొప్ప సంగీత కళాకారుడు. శివుణ్ణి మెప్పింపజేయడం కోసం తన 10 తలల నుంచి ఒక తలను, 20 చేతుల నుంచి ఒక చేతిని, చేతి నరాలను ఉపయోగించి వీణ తయారుచేసి శివతాండవ స్తోత్రం పాడాడట. దీనినే మనం రుద్రవీణ అని కూడా అంటాం. రావణుడు శుక్రాచార్యుడి యొక్క శిష్యుడు. రావణుడు గ్రహణానికి ఎంతో విలువ ఇచ్చేవాడట. 4 వేదాలు, 6 శాస్త్రాలలో ఘటికుడు, సకల కళా కోవిదుడు, 64 కళలలో ప్రావీణ్యత కలిగినవాడు, జ్యోతిష్య వాస్తు శాస్త్రాలలో మహాపండితుడు. నేడు జ్యోతిష్యులు చెప్పబడే జ్యోతిష్యం రావణ సంహిత అనే గ్రంథంలోనిది. ఆ రావణాసురుడు జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా సూర్యున్నుంచి నేర్చుకున్నాడు అని గ్రంథాలలో చెప్పబడింది. అక్క ప్రకాశం అనే వైద్యానికి సంబంధించిన గ్రంథాన్ని కూడా రచించాడు. ఇది మాత్రమే కాదు, ఇంద్రజాలం, కుమారతంత్రం, ప్రాకృతిక కామధ్యేయం, ప్రాకృతిక లంకేశ్వర, ఋగ్వేదం భాష, రామణీయం, నాడీ పరీక్ష అనే ఎన్నో గ్రంథాలను రచించాడు అని అనేక గ్రంథాలలో తెలుపబడింది. ఇంతటి జ్ఞానం కలిగిన రావణాసురుడు యొక్క దుర్మార్గాన్ని, జ్ఞానాన్ని, శౌర్యాన్ని వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో 32వ సర్గలో వర్ణించబడింది. ఈయనకు నగలు, బట్టలు అంటే చెప్పుకోలేనంత అభిరుచి ఉండేదట. అలాగే అతను చాలా అందంగా ఉండేవాడు అని పురాణాలు కూడా చెబుతున్నాయి. భారతదేశంలో శాస్త్రీయ పరికరాలలో అత్యంత పరిజ్ఞానం కలిగిన రుద్రవీణ, దీనిని రావణాసురుడు కనిపెట్టాడు. రావణాసురుడు కులానికి వ్యతిరేకి. ఆయన కులాల పట్టింపులు పాటించలేదు అని పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుడు జ్యోతిష్యంలో గొప్ప నిష్ణాతుడు. ఆయనను మాస్టర్ ఆఫ్ ఆస్ట్రాలజర్ అని కూడా పిలవడం జరుగుతుంది. రావణాసురుడికి రకరకాల పేర్లున్నాయి. అందులో ఒకటి దశన. ఈయన మంచి సోదరుడిగా, ఆదర్శ భర్తగా గుర్తింపు పొందాడు. రావణాసురుడు గొప్ప శివభక్తుడు. రాత్రి పగలు శివుణ్ణి అమితంగా పూజించేవారట. హనుమంతుడి బలగం రావణాసురుడి భార్య మండోదరితో అసభ్యంగా ప్రవర్తించారు అని కొన్ని సంస్కరణల రామాయణం తెలియజేస్తుంది. కాని రావణాసురుడు ఎటువంటి అగ్ని పరీక్ష పెట్టకుండా ఆమెను అంగీకరించాడు అని చెబుతారు. శ్రీరాముడికి ముల్లోకాల్లోనూ భక్తులున్నారు. ఆయనను దేవుడిగా పూజిస్తారు అని కూడా మనకు తెలుసు. కాని రాముడితో పోరాడిన రావణాసురుడికి కూడా భక్తులున్నారు అంటే నమ్ముతారా? నిజమే. భారతదేశంలోనూ శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలలో రావణాసురుణ్ణి దేవుడిగా పూజిస్తారు. రావణాసురుణ్ణి దేవుడిగా భావించి కొలిచే ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయి. అదేంటి, చెడ్డవాడు, రాక్షసుడు అని ముద్రపడిన ఈయనను పూజించటమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీస్ట్ అనే గ్రామంలో రావణాసురుడికి గుడి ఉంది. ఇక్కడ దసరా నాడు మండే అగ్ని గోళాలతో రావణాసురుణ్ణి కాల్చరు. రావణాసురుడు ఇక్కడ పుట్టినట్లుగా స్థానికులు చెబుతారు. రోజూ 100ల సంఖ్యలో భక్తులు దర్శిస్తూ ఉంటారు. ఇక మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో కూడా రావణాసురుడికి ఆలయం ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇక్కడ మాత్రమే రావణాసురుణ్ణి పూజిస్తారు. బీచ్కు దగ్గరగా ఉండడంతో సాయంత్రం పూట యాత్రికులు ఎక్కువగా వస్తారు.
ఆలయంలో రావణ విగ్రహాలు, మహాశివుని విగ్రహం కూడా చూడవచ్చు. కాన్పూర్లోని రావణాసురుడి ఆలయాన్ని కేవలం దసరా రోజు మాత్రమే తెరుస్తారు. అప్పుడే భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. రావణాసురుణ్ణి ఒక రాక్షసుడిగా కాక దేవుడిగా పూజించడం జరుగుతుంది ఇక్కడ. విదిషా అనే ప్రాంతం భోపాల్ నగరానికి దగ్గరలో ఉంటుంది. ఏటా నిర్వహించే ఉత్సవాల సమయంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై రావణాసురుణ్ణి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ ఆలయంలో రావణుడి 10 అడుగుల విగ్రహానికి పూజలు చేస్తారు. మన్సూర్ పురాతన ప్రదేశం, హరప్పా కాలం నాటి అవశేషాలు ఇక్కడ బయటపడ్డాయి. ఈ ప్రదేశంలో కూడా ప్రసిద్ధి చెందిన రావణాసురుడి ఆలయం ఉంది. రావణుడితో పాటు ఆలయంలో మరికొన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. రాజస్థాన్లోని జోధ్పూర్లో మౌత్ కీమ్ బ్రాహ్మణులున్నారు. వీరు రావణ వంశానికి చెందినవారుగా భావిస్తారు. వీరు దసరా వేడుకలను జరుపుకోరు, కానీ ఆ రోజున రావణాసురుడికి పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడి ప్రజలు మూల విరాట్ అయిన రావణాసురుడికి గుడి నిర్మిస్తున్నారు.